వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు భారతీ రాజా. కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్ దగ్గర అసిస్టెంట్ గా కెరీర్ని ప్రారంభించారు. దర్శకుడిగా భారతీ రాజా తొలి చిత్రం 16,000 దినలే. అయితే 40 సినిమాలకు దర్శకత్వం వహించారు. దిగ్గజ దర్శకుడిగా పేరు పొందారు. తెలుగులో సీతాకోకచిలుక, కొత్త జీవితాలు, ఆరాధన, జమదగ్ని చిత్రాలను తెరకెక్కించారు భారతీ రాజా. తమిళ సినీ చరిత్రలో గ్రామీణ కథలకు కొత్త దిశను చూపినటువంటి డైరెక్టర్ ఆయన. వెండి తెరపైన పల్లె అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన సినీ దిగ్గజం. 16 ఏళ్ల వయసు, సీతాకోకచిలుక, ఆరాధన సినిమాలకు జాతీయ స్థాయిలో అవార్డులను అందుకున్నారు. 2004లో భారతీ రాజాకు పద్మశ్రీ పురస్కారం లభించింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగాను అనేక సినిమాలలో కూడా ఆయన నటించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. చిత్ర పరిశ్రమలో తీవ్రమైనటువంటి విషాదాన్ని చోటు చేసుకున్నటువంటి వార్తగానే భావించాలి. ప్రముఖ డైరెక్టర్ భారతీ రాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. 1941 జూలై 17న ఈయన జన్మించారు. 16,000 దినలే సినిమాలలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తరువాత తమిళ్లో కిజక్కే పోగుం రైలు, సిగప్పు, రోజక్కల్లుతో పాటుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను కూడా అందించినటువంటి దర్శకుడు. తమిళ దర్శకుడు అయినప్పటికీ కొత్త జీవితాలను సినిమాతో టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత తెలుగులో సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని వంటి కీలకమైనటువంటి చిత్రాలను కూడా ఆయన దర్శకత్వం వహించడం జరిగింది. 2004లో ఆయన చేసినటువంటి విశిష్టమైనటువంటి కళకు ప్రతీకారంగా మరి ముఖ్యంగా భారతీ రాజాకు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి సత్కరించడం జరిగింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగాను అనేక సినిమాల్లో కూడా ఆయన నటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూత మాత్రం సినీ పరిశ్రమలు తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ తమిళ సినీ పరిశ్రమకే కాదు, దక్షిణాది సినీ ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈరోజు ఒక విషాద దినంగా చెప్పుకోవాలి. ఎందుకంటే లెజెండరీ దర్శకులు భారతీ రాజా గత కొంతకాలంగా అనారోగ్యంతో కన్నుమూస్తూ ఇవాళ చివరి శ్వాస తీసుకున్నారు. ఆయన కొడుకు మనోజ్ ఎవరైతే ఉన్నారో గత సంవత్సరం ఆయన హఠాత్తుగా చనిపోయిన తర్వాత దాని ప్రభావం భారతీ రాజా గారి మీద తీవ్రంగా పడింది. సో అప్పటి నుంచి ఆయన మానసికంగా కలత చెందుతూ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న టైంలో ఇది మరింత తీవ్రం కావడంతో ఆయన కోలుకోలేక వేళ చనిపోవడం జరిగింది. ఇక భారతీ రాజా గారి విషయానికి వస్తే తమిళ సినీ పరిశ్రమను ఒక కొత్త మలుపు తిప్పిన దర్శకులుగా ఆయన గురించి మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ప్రస్థానం మొదలైంది కన్నడ దర్శకులు పుట్టన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైనప్పటికీ కూడా ఆయన మొదటి సినిమా 1977లో కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన 16,000 దినలే అనే సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది. అది ఎంతగా సంచలనం అంటే తెలుగులో రాఘవేంద్రరావు గారు ఏరికోరి 16 ఏళ్ల వయసుగా అదే సినిమాని రీమేక్ చేశారు. అది ఇక్కడ కూడా గొప్ప విజయం అందుకుంది. అంటే స్టూడియోల్లోనే ఎక్కువగా షూటింగ్లు జరిగే తమిళ సినిమాల సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ పల్లెటూళ్ళకు కెమెరాలను తీసుకెళ్లి గ్రామీణుల మధ్య సహజమైన వాతావరణం మధ్య ఆ సినిమాలు తీయడం అనే ఒక కొత్త పద్ధతిని భారతీ రాజా గారు తీసుకొచ్చారని చెప్పాలి. ఆ 16 ఏళ్ల వయసు ఏదైతే విజయం సాధించిందో ఒక్క సినిమాతోనే, ఆయన తొలి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయారనేది వాస్తవం. ఆయన అలా అని చెప్పేసి ఒక్క జానర్ కే కట్టుబడకుండా ఆయన చాలా విభిన్నమైన జానర్లు టచ్ చేయడం జరిగింది. మనం సిగపూర్, రోజాకల్ తీసుకుంటే కనుక అది తెలుగులో మనకు ఎర్ర గులాబీలుగా డబ్బింగ్ అయింది. అది ఇక్కడ కూడా సంచలన విజయం సాధించింది. అంటే సైకో థ్రిల్లర్స్ మనం ఇప్పుడు ఏదైతే వెబ్ సిరీస్ అవన్నీ చూస్తున్నామో వాటికి శ్రీకారం చుట్టిన సినిమాగా మనం సిగపూర్, రోజాకల్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంటే ఒక యువకుడు అమ్మాయిని హత్య చేయడం అనేది 1970 దశకంలోనే ఆయన చూపించడం అనేది ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది. దానికి భిన్నంగా పూర్తిగా 1981లో కార్తిక్, ముచ్చర్ల అరుణ జంటగా వచ్చిన సీతాకోకచిలుక అనేది ఇంకో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. అంటే పల్లెటూళ్లలో కులాంతర, మతాంతర ప్రేమ కథలకు ఒక కొత్త రాజ్యం సృష్టించిన ఒక సినిమాగా
సీతకోక చిలుక వేసిన ముద్ర చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. అది తమిళంలోనూ గొప్ప విజయం సాధించింది. మాటే మంత్రం అనే ఇళయరాజా పాట ఇప్పటికీ మనం తలుచుకుంటూ ఉంటాం. కానీ రవీంద్ర కొన్ని చిత్రాలు మాత్రం సామాన్య ప్రజలలో ఇంకా కదులుతూనే ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. 16 ఏళ్ల వయసు, సీతాకోక చిలుక, ఆరాధన, ఈ సినిమాలను తెలుగు ప్రజలు యాక్సెప్ట్ చేయడం మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో కూడా అవార్డులను తెచ్చిపెట్టినటువంటి పోయినాం. కానీ తాజాగా ఆయన లేకపోవడం మాత్రం కొంతవరకు తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపేటువంటి వార్తగానే భావించాలి. అయితే ఆయన పార్థివ దేహాన్ని ఎప్పటి వరకు ప్రజల సందర్శన కోసం ఉంచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్. ఆయన కన్ను మూసి కేవలం కొన్ని గంటలైన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని స్వగృహానికి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. తర్వాత అభిమానులు, సినిమా పరిశ్రమ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సందర్శించడానికి వీలుగా ఈ రోజంతా కూడా ఆయన పార్థివ దేహాన్ని స్వగృహంలోనే ఉంచుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో పాటు కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య, శింబు ఇలాంటి స్టార్ హీరోలందరూ కూడా ఆయన చివరికి చూపు కోసం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పని చేసిన హీరోలు, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు ఎవరెవరైతే ఉన్నారో అందుబాటులో ఉన్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఆయన చివరి చూపు చూసుకోవడానికి ఈ రోజు అయితే చెన్నైకి రావడం అయితే జరుగుతుంది. తెలుగులో ఆయన చిరంజీవితో ఆరాధన చేశారు, కృష్ణతో జమదగ్ని తీశారు. ఈ రెండు కమర్షియల్ గా విజయాలు సాధించలేదు, కానీ తమిళంలో ఆరాధన పెద్ద హిట్ గా నిలిచింది. ఆయనతో ఒక్కసారైనా పని చేయాలన్న కోరిక కమర్షియల్ లెక్కలను పక్కన పెట్టి మరీ చిరంజీవితో జమదగ్ని చేయించింది, ఆరాధన చేయించింది. ప్రస్తుతం ఆయన పొల్లాచిలో ఉన్నారు షూటింగ్ లో. మరి దీని గురించి ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. సో ఇలా అన్ని భాషలు అంటే తెలుగు, తమిళ, కన్నడ భాషలతో కూడా భారతి రాజాకు విడదీయని అనుబంధం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఒకరని కాదు అందరూ తల్లడిల్లిపోతున్నారు ఈ వార్త విని. ఒక దర్శకుడిగానే కాక నటుడిగా కూడా ఆయన చాలా బలమైన ముద్ర వేశారు. మణిరత్నం యువలో రాజకీయ నాయకుడిగా ఆయన మొదలు పెట్టిన యాక్టింగ్ అనేది తర్వాత చాలా సినిమాల్లో ఆయన మనకు కనిపించారు. ధనుష్ తిరులో కూడా ఆయన నటన మంచి ప్రశంసలు అందుకుంది. ఇలా ఎన్నో మైలురాళ్ళు, ఎన్నో స్ఫూర్తిని మనకు భారతి రాజా గారు నిన్నటి తరానికి ఇప్పటి తరానికి ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు. ఎస్ రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు భారతీ రాజా. కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్ దగ్గర అసిస్టెంట్ గా కూడా కెరీర్ ని ప్రారంభించారు. అయితే దర్శకుడిగా భారతీ రాజా తొలి చిత్రం 16 దినాలే. 40 సినిమాలకు దర్శకత్వం వహించిన దిగ్గజ దర్శకుడు. తెలుగులో సీతాకోక చిలుక, కొత్త జీవితాలు, ఆరాధన, జమదగ్ని చిత్రాలను తెరకెక్కించారు భారతీ రాజా. తమిళ సినీ చరిత్రలో గ్రామీణ కథలకు కూడా ఒక కొత్త దశను చూపినటువంటి డైరెక్టర్ ఈయన. వెండి తెరపైన పల్లె అందాలను అద్భుతంగా ఆవిష్కరించినటువంటి సినీ దిగ్గజం. 16 ఏళ్ల వయసు, సీతాకోక చిలుకతో పాటుగా ఆరాధన సినిమాలకు కూడా జాతీయ అవార్డులను అందుకున్నారు. 2004లో భారతీ రాజాకు పద్మశ్రీ పురస్కారం లభించింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా అనేక సినిమాల్లో ఆయన నటించారు. ప్రస్తుతం ఆయన మరణించినటువంటి వార్త మాత్రం తమిళ సినీ పరిశ్రమను తీవ్రమైనటువంటి విషాదంలో నెట్టింది. మరి కాసేపట్లో ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆ పార్థివ దేహానికి అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మరికొన్ని గంటల్లో వారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కీలక ప్రకటన వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఒక దిశను చూపి గ్రామీణ కథలకు, పట్టణ కథలకు వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా చూపిస్తూ కీలకమైనటువంటి జాతీయ స్థాయిలో అవార్డులను, పురస్కారాలను అందుకుంటూ మరి ముఖ్యంగా తన సినిమాలను పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో, ప్రజల మస్తిష్కంలో అదే విధంగా ఉండేలా చూసినటువంటి దర్శకుడి మరణ వార్త మాత్రం సినీ పరిశ్రమను విషాదంలోకి నింపింది.